ఇప్పుడు ఇల్లు కట్టబోతున్నాడు. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఇద్దరు లేవండి, ఇంకా ఎంతసేపు నిద్రపోతారు? నా మాటలు వినపడడం లేదా? ఇద్దరిని లేవమని చెప్తున్నాను. అనవసరంగా నిద్రపాటు చేశారే. ఇవాళ మనం తినడానికి ఆహారం గానే తీసుకురావాలి. త్వరగా వెళ్ళు. చాలంతా నొప్పిగా నీ ఉంది. పనులన్నీ అయిపోయిన తర్వాత ఆ మేమూతును పట్టుకోవడానికి నాతో పాటు రావాలి. ఇది అన్యాయం. చిన్న పిల్లానికి కదా ప్రశాంతంగా నిద్రపోనిస్తారనుకున్నాను. అదంతా కుదరదు. ఈ రోజు నీ వంతు నువ్వే అన్ని పనులు చేయాలి. మీ నాన్నగారు చెప్పింది నిజమే. లేదు, కుదరదు. నేను మీ మీద అలిగాను. ఇక మీ ఎవరితో మాట్లాడను. వెళ్ళక గాన్. ఏయ్, నువ్వేమీ దిగులు పడకు. వాడు మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తాడు. సరే పదండి, మనం వెళ్ళి మన పని చూసుకుందాం. ఎప్పుడు చూసినా అది చేయి ఇది చేయని పని చెప్తూనే ఉన్నారు. కాస్త కూడా విశ్రాంతే లేదు నాకు. కానీ ఇప్పుడు నేను చాలా ఒంటరిగా ఉన్నాను. నేను ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదామా? గాన్ ఎక్కడున్నావు? ఏంటి? ఇంటికి వెళ్దాం రా. లేదు, కుదరదు. నేను అడిగాను, వాళ్ళతో మాట్లాడను. సరేనా? అలాగానొద్దు. నేను ఖచ్చితంగా ఇంటికి తిరిగి రావాలా? సరే, ఏం చేసేది? సరే, వస్తానులే. రా వెళ్దాం. నీ వల్ల ఇంటికి రావాలనుకుంటున్నాను, కానీ ఏంటి? నాకు ఒక అదిరిపోయే ఆలోచన వచ్చింది. ఆ? నేను ఆ ఇంటికి రావడం ఎందుకు? నేను నా కోసం ఒక ఇల్లు కట్టుకుంటే పోయే. ఇల్లు కట్టుకుంటావా? ఇప్పుడు వెంటనే నేను ఒక ఇల్లు కట్టాలి. నేను వస్తున్నా. ఈ చెట్టు మీద నాకు ఒక ఇల్లు కట్టుకుంటే అది నాకు రక్షణగా ఉంటుంది. అవునవును. అదిరిపోయింది. దోతెచ్చిన్, తొందరగా తొందరగా ఇక్కడికి రా. అటు చూడు, ఈ చోటుని చూడడానికి చాలా అందంగా ఉంది కదా? ఆయ్, ఈ చోటు నిద్రపోవడానికి బాగుంది. నాకు నచ్చింది. ఈ ఆకులంతా మెత్త మెత్తగా ఉన్నాయి. ఆ? ఓ. ఏమైంది గాన్? ఓ నాయనో, మనం పడిపోతాం. కదలకుండా ఉండు. చెట్టు పైన నాకు ఇల్లొద్దు, అది చాలా ప్రమాదం. అవును కదా. అలా చూడు. ఇది నిజంగా చాలా మంచి ఆలోచనే. ఇలాంటి ఇంట్లో ఉంటే పైనుంచి పడే అవకాశమే లేదు. బాగా చెప్పావు. ఆ, ఈ చోటు చాలా పెద్దగా ఉంది. ఈ ఇల్లు విశాలంగా ఉంది. అదే కాకుండా రక్షణగా కూడా ఉంటుంది. గాన్, ఈ దొత్తిచ్చిన గొంతులా ఉంది. ఏం కావాలి దొత్తిచ్చేన్? ఇట్రా. ఏమైంది? ఇలా చూడు. ఈ ఇల్లు కూడా బాగాలేదు. దొత్తిచ్చిన నీకేం కాలేదు కదా? ఏం కాలేదు. అటు కాస్త చూడు, చాలా అద్భుతంగా ఉంది. బాగుంది. ఖచ్చితంగా ఇది నాకు ఒక మంచి ఇల్లు అవుతుంది. అవును కదా. దొత్తిచ్చిన లోపలికి రా. వస్తున్నా. కరి 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 కరి. ఈ చోటు చాలా బాగుంది. అవును, చాలా బాగుంది. కరి 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 కరి. ఇది చాలా దారుణం. వేరే ఇంకేదైనా ఆలోచించాలి. నువ్వే ఏదైనా చెప్పు. ఈ ఎడారిలో మనం ఒక ఇంటిని కట్టుకుందాం. నీ ఆలోచన బాగుంది. ఇక్కడ ఇల్లు కట్టుకుంటే పైనుంచి కింద పడక్కర్లేదు. ఇక్కడికే పులి రాదు, సముద్రంలో పడక్కర్లేదు,
అవును కదా. ఎంత హాయిగా ఉంది. ఆ, వర్షం పడుతోంది. నేను ఈ వర్షాన్ని మర్చిపోయాను. ఇక్కడ చూడు, దీని లోపలికి వెళ్తే మన మీద వర్షం పడదు. పద వెళ్దాం. ఇది బాగుంది కదా. ఇది చాలా చిన్నదిగా ఉంది. వర్షం ఆగేంత వరకే. అలాగేలే. ఏమైంది? నేను కట్టే మరొయ్యలు మేమతులు తొక్కిన ఏవి కాకుండా ఉండేలా ఉండాలి. త్వరగా ప్రారంభించు. అలాగే. అదిగో అక్కడ, ఇక్కడ కాస్త, అక్కడ పైన కాస్త. నా ఉద్దేశంలో ప్రస్తుతానికి మనకి ఆహారం సరిపోతుందనే అనుకుంటున్నాను. చాలు, త్వరగా వంట చేస్తానండి. సరేరా, మనం అలా బయటకు వెళ్ళి వద్దాం. ఇదిగో చూడు. ఆనందంగా ఉంది. ఇక నుంచి మనం దీని లోపలే ఉండొచ్చు. ఇక నుంచి మనల్ని తిట్టడానికి అమ్మా నాన్న ఎవరు ఉండరు. సరేనా? అవును కదా. నాకు చాలా ఆకలిగా ఉంది. నాకు కూడా. ఆన్! ఫోన్ చేసే టైం అయింది. త్వరగా తిరిగి రండి. మీకు ఇష్టమైన వంటకాలన్నీ వండి పెట్టాను. త్వరగా రండి. వద్దు. అమ్మా నాన్నగారండి, ఇదిగో వచ్చేసాం. మా ఇద్దరికి భయంకరంగా ఆకలేస్తోంది. అగ్ని పర్వతాల ఆక్రోశం. రేపు మనం కొండ దగ్గరికి వెళ్ళి ఆడుకుందామా? నాతో వస్తావా? ఖచ్చితంగా వస్తాను. రేపు నేను కొండల దగ్గరికి వెళ్తున్నాను. ఎంచక్క అక్కడ ఆడుకుంటాను. అయ్యా, సరే, నేను చెప్పేశాను. ఆలస్యంగా వచ్చావంటే మళ్ళీ నాకు కోపం వస్తుంది. ఖచ్చితంగా త్వరగా వస్తాను. సరిగ్గా సమయానికి వస్తానని నాకు మాట ఇవ్వు గాన్. ఖచ్చితంగా మాటిస్తున్నాను. కొండల దగ్గర ఆడుకొని చాలా రోజులైంది. నేను ఖచ్చితంగా రేపు వస్తాను. అవును, ఉన్నట్టుండి ఏమైంది? లోపలికి వెళ్ళు, తుఫాను వస్తుంది. చాలా పెద్ద తుఫాను, భయంకరమైన తుఫాను. అలాగా? గానెక్కడా? రేపు నేను బయటికి వెళ్తున్నాను. పోనీలే, వాడికి ఏం కాలేదు. వాడు నా కొడుకు. ఖచ్చితంగా వాడికి ఏమీ కాదు. అందుకే భయంగా ఉంది. రేపు నేను సంతోషంగా ఆడుకోబోతున్నా. వాతావరణం బాగోలేదు. వాతావరణం బాగోలేదు. నువ్వు వెళ్ళొద్దు. వెళ్ళావంటే ఇబ్బంది పాలైపోతావు. గలగలపా గిలిగిలిపి గలగలప గిలిగిలిపి గిలిగిలిపి గలగలప అంఫర్ట్ తొయ్బా తొయ్ తొయ్బా తొయ్బా తొయ్ తొయ్బా తొయ్బా తప్పించుకోలేవా? ఏమో నాకు తెలియదు. ఏమిటి అంతా మర్చిపోయారా? నేను చెప్పింది గుర్తులేదా? చెప్పడానికి బాధగా ఉంది. వాతావరణం అనుకూలంగా లేదు. ఒక్క నిమిషం, ఇదంతా మీరు నిజమని నమ్ముతున్నారా? ఈ సత్యాన్ని ఎవరు నమ్ముతారో వాళ్ళు కాపాడబడతారు. ఇప్పుడు తప్పించుకున్న వాళ్ళు మరో ప్రపంచాన్ని చూస్తారు. ఇటువంటి మూఢనమ్మకాలు నేను ఖచ్చితంగా నమ్మను. ఇలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఆ కొండకి ఇదంతా కానికగా ఇవ్వబోతున్నామా? మనకది తప్ప మరో మార్గమే లేదు. ఓ, నేను మర్చిపోయాను. ఈ విషయం పీకోకి వెంటనే చెప్పాలి. కొండ దగ్గరికి వెళ్దామంటే నువ్వు మాట కూడా ఇచ్చావు కదా, మర్చిపోయావా? అదంతా ఓకే, కానీ ఇప్పుడు తుఫాన్ వస్తుంది. అదంతా నాకు తెలీదు. నువ్వు నాకు మాట ఇచ్చావు, ఇప్పుడు తుఫానే ముఖ్యం అంటున్నావు. లేదు
ఏమిటి ఈ రోజు కొండల దగ్గరికి వెళ్ళి ఆడుకోవాలనుకుంటున్నారా? కానీ నేను పీకోకి మాట ఇచ్చేశాను. ముందు నీ మాటలు ఆపి మాకు సాయం చెయ్యి. కానీ దీన్ని ఆ కొండ మీదకు తీసుకువెళ్ళు. కానీ కానీ గిని రాగాలు దీక త్వరగా వెళ్ళు. సరే. నాకు చాలా బాధగా ఉంది. పీకో నా మీద కోపంగా ఉంటుంది. దా తెచ్చి నీది తీసుకో. పీకో ఆగు 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 నీకేది ముఖ్యమని నువ్వే నిర్ణయించుకో. నాకు ఇచ్చిన మాట లేకపోతే నీ తుఫానా. కానీ మనం వర్షానికి ఎక్కడైనా కూర్చుందాం. కానీ ఇప్పుడు మనం సముద్రం దగ్గరికి వెళ్దాం. లేదు నేను రాను. నువ్వు నన్ను తీసుకువెళ్తావని మాట ఇచ్చావు, మర్చిపోయావా? అదంతా ఓకే కానీ నేను చెప్పిన పని ఇంకా చేయలేదా? ఈ మాట మీరు ఎన్నిసార్లు అడుగుతారు? లేదు అది వచ్చి సమయం వృధా అయిపోతుంది. త్వరగా మన పని ముగించాలి. త్వరగా దీన్ని తీసుకొని వెంటనే బయలుదేరు. త్వరగా త్వరగా బయలుదేరు. ఇప్పుడు నేనేం చేయాలి? ఏయ్, దో తెచ్చిన్. పీకో ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు నాకు మాట ఇచ్చావు కానీ నువ్వు నన్ను తీసుకువెళ్ళలేదు. పీకో కాస్త చూడు. ఆ కొండల్ని చూడు, ఆ మబ్బుల్ని చూడు ఎంత నల్లగా ఉన్నాయో. అదంతా పర్వాలేదు. నీకేది ముఖ్యమని నువ్వే నిర్ణయించుకో. ఆ కొండ లేకపోతే నేనా? అయ్యా, ఏం చేసింది పీకో? నన్ను అర్థం చేసుకోవడం లేదు. అందరి నేను తుఫాను భరించి కాపాడాలి. యా! పీకో 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 నన్ను క్షమించు. నేను నీకు ఇచ్చిన మాటని మర్చిపోలేదు. నీకు ఇచ్చిన మాటని నేను ఖచ్చితంగా ఒకరోజు నెరవేరుస్తాను. ఇంకా ఎన్నాళ్ళు మనం ఇక్కడే ఉంటాం? ఏది ఏమైనా ఇంకా మనం కొంతకాలం పాటు ఇక్కడే ఉండాలి. పీకో ఏమిటిది అంతా ప్రశాంతంగా మారిపోయింది? పీకో-చాన్, అగ్నిపర్వతం తీవ్రత తగ్గిందనుకుంటాను. పీకో నాకు తెలుసు, గాన్ ఇప్పుడు ఆలస్యంగానే వస్తాడు. వాడు చెప్పిన మాట విండు. మీరు మధ్యాహ్నం భోజనం చేయడం మర్చిపోయారా ఏంటి? పీకో, నువ్వు ఇక్కడే ఉన్నావా? ఇదిగో వచ్చేస్తున్నాను. ఇదిగో నేను వచ్చేసాను. పీకో, నేను వచ్చేసాను. దిగులు పడకు. గలగలపా గిలిగిలిపి గలగలపా గిలిగిలిపి అంఫట్. మా నాన్నగారి పులి వేషం అదిరిపోయింది. ఆగు ఏంటి ఆగిపోయింది? రా వెళ్ళిపోదాం. ఏం సమస్య నాకు అర్థమైంది. అంత పెద్ద మేమవుతుని మనం సాధారణంగా పట్టుకోలేము. అది చాలా చాలా కష్టం. ఏదో పొరపాట్లో అది మన దగ్గర చిక్కుకోవాలి అంతే. అవును కదా? ఎవరు?
అడవి పులి వచ్చేసింది. వేరే దారి లేదు, మనం అయిపోయాం. నాకు భయంగా ఉంది. నేనే ఈ వేషంలో వచ్చాను. నాన్నగారండి, మీరా మేము భయపడిపోయా. నాకు భయం వేసింది. నేను ఇంత క్రితమే వేటాడిన పులి చర్మం ఇది. ఇకపై నేను ఈ పులి చర్మాన్ని కప్పుకుని అడవి మృగాల్ని వేటాడుతాను. ఓ అలాగా, మీరు నిజంగా గొప్పవారే. అవును కదా. నేను వస్తున్నాను. ఓరి నాయనా. అది భయపడింది చూసారా? ఏ భారత్ పొక్కు, ఆగు. అవును, ఆగు. పడకండి, నేను వచ్చేస్తున్నాను. ఇలా చూడండి, ఆ పులి మిమ్మల్ని తినేయాలని చూస్తోంది. దానంతా చూడకుండా వదలను. అమ్మా, అది పులి కాదు, అది మన నాన్నగారు. ఏమిటాను అనేది? అవును నేనే. ఓరి నాయనో, పులి మాట్లాడుతోంది. నన్ను నువ్వు పులి అనుకోవద్దు. ఓలమ్మో గాన్, మీ నాన్నగారిని పులి తినేసినట్టుంది. ఆ? మర్యాదగా మా ఆయన్ని బయటికి కక్కేయ్. లేకపోతే నీ అంత చూడకుండా వదలను. కక్కేయ్, మా వారిని కక్కేయ్. చాలు, ఆపుకోవటంతో ఇది కేవలం పులితోలు మాత్రమే. దీన్ని వెప్పలేకపోతున్నాను. పెద్ద ఇబ్బందులు పడిపోయానే. నీకెంత ధైర్యం ఉంటే మా వారిని తినేస్తావ్? మర్యాదగా బయటికి కక్కేయ్. నీ అంతం చూస్తాను. ఏ, ఆగు, ఎక్కడికి పారిపోతున్నావ్? వద్దు, కొట్టొద్దు. ఏ, మర్యాదగా ఆగమని చెప్తున్నాను, ఆగు. అడవి పులి కూడా అంత సులభంగా మా అమ్మగారిని భయపెట్టలేదు. అవును. తనని ఎలా నమ్మించాలో నాకు అర్థం కావడం లేదు. అవడం లేదు, నా వల్ల కావడం లేదు. ఈ ముడి విప్పడంలో నేను తప్పు చేశాను, చిక్కుబడిపోయింది. తొందరపడకూడదు, ఆలోచించాలి. దానికి సంబంధించినంత వరకు నువ్వు ఒక పులివి, మనిషివి కాదు. అర్థం చేసుకో. దానికంటే నాకు బలం ఎక్కువ నిరూపించుకోవాలి. ఇంకా నయం, కొంచెం అది బెదిరింది. ఏమైంది ఏమైంది దానికి? ఇంకోటి వచ్చిందే. నా ఉద్దేశంలో ఇంతకు ముందే ఈ రెండు స్నేహితులు అనుకుంటా. నన్ను వదిలేయా, నన్ను వదలు. వద్దు, ఈటలు విసరకండి, వాటి వల్ల నాకు గాయాలు అవుతాయి. ఈ పులి బాగా మాటలు నేర్చుకున్నట్టు కనిపిస్తోంది. నీ పేరేంటో చెప్పు. నేను నిజం చెబుతున్నాను, నా మాట వినండి. నేను పులిని కాదు.
నువ్వేంటి ఆలోచిస్తున్నావు? కానీ నిజంగానే ఇది చూడడానికి ఓ పులిలా ఉంది. మీరిద్దరు మూర్ఖులా? నేను చెప్పేది అర్థం చేసుకోరా. నేను పులిని కాదు. నన్ను వదిలేయండి, కాపాడండి. మళ్ళీ ఇంకొకటా? వద్దు వద్దు, ఆపండి. వద్దు వద్దు, తొందరపడకు, ఆగు. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను పులిని కాదు. నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి.